నిన్న హైదరాబాద్, నేడు కాకినాడ. తెలుగు రాష్ట్రాల్లో ట్రాజడీలకు తెరపడటం లేదు. పిల్లలను చంపేస్తున్నారు పేరెంట్స్. రోజుకో చోట నిత్యం విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. క్షణికావేశంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. కన్న పిల్లలను పొట్టన పెట్టుకుంటున్నారు. అటు కాకినాడ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కుమారులను చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ తండ్రి. ఓఎన్జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్గా పనిచేస్తున్న చంద్రకిషోర్ పిల్లల చేతులు కాళ్ళు కట్టేసి బకెట్లో ముంచి చంపేశాడు. అనంతరం తాను ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా కాకినాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవల హైదరాబాద్లోని హబ్సిగూడలోనూ విషాదం నెలకొంది. అప్పుల బాధ భరించలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు పిల్లలను చంపేసి బలవన్మరణానికి పాల్పడ్డారు దంపతులు. అసలు పిల్లలను కనడం ఎందుకు, చంపడం ఎందుకు? అమ్మ నాన్నలు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ఈ బలవన్మరణాలు? తల్లిదండ్రులకు ఏమైంది అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పిల్లలు చదువుకుంటే చావే మార్గమా? పెద్దలు అప్పు చేస్తే చావే శరణ్యమా? కష్టాలు ఎదుర్కొని ధీటుగా ఉండలేరా? కన్నబిడ్డలను సరిదిద్దుకోలేరా అంటూ ప్రశ్నిస్తుంది ప్రజానీకం. ఎందుకు పేరెంట్స్ ఇలా చేస్తున్నారు? పేరెంట్స్ ఇంత ఎక్స్ట్రీమ్ ప్రవర్తనగా దారిది కారణాలు ఏమిటి? ఒక జీవితం చాలా చాలా పెద్దది. ఇంత కష్టపడిదాకా రావడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లలు పుట్టడం, ఎంతో ప్రయాణంలో ఇలాంటి పరిస్థితులు క్రియేట్ అవ్వడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు ఇంత ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు? నిన్న హబ్సిగూడలో జరిగిన ఇష్యూ అయితేనేమి, ఇవాళ కాకినాడలో జరిగితే ఇష్యూ అయితేనేమి, అంత ఘోరాతి ఘోరం. అసలు పేరెంట్స్ ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారు? పేరెంట్స్పై ఉన్న ప్రెషర్ కారణం, అంచనాలు కారణమా? ఎల్కేజీ చదివేవాడికి, యూకేజీ చదివేవాడికి అసలు ఎందుకు వాళ్ళ మీద ఎన్ని ఆలోచనలు? పేరెంట్స్కి ఏమవుతుంది? చదువు ఒకటే ముఖ్యమా? చదువుకుంటేనే అన్నీ సాగుతాయా? పేరెంట్స్ విషయంలో ఎందుకు ఇలా ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తున్నారు? దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్, వివరాలు సీనియర్ డాక్టర్ సంధ్య గారు మనలో లైవ్లో జాయిన్ అవుతున్నారు. సంధ్య గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మేడం, చూస్తున్నాము మొన్న హైదరాబాద్లో, నిన్న కాకినాడలో, ఈరోజు ఏంటి పేరెంట్స్కి ఏమవుతుంది? అసలు పిల్లల విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది చెప్పండి. అసలు జరిగిన ఇన్సిడెంట్స్ అయితే నిజంగా మనకే చాలా డిస్టర్బింగ్ గా అనిపిస్తుంది. అది చాలా దిగ్భ్రాంతి కలుగజేస్తుందండి. లైక్ అసలు ఇట్లా జరుగుతుంది, పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళే అంటే వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లల్ని కూడా చంపేయడం అనేది నిజంగా ఇట్స్ లైక్ సూసైడల్. ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీ మొత్తం కంప్లీట్ గా ఇది ఒక మాస్ సూసైడ్ అనేది మనం ఇక్కడ పరిగణించవచ్చు. లైక్ ఇక్కడ ఏంటంటే మనకి ఫ్యామిలీ సిస్టమ్ లో మనకి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లైక్ ఫాదర్ ఉంటారు, ఫస్ట్ పర్సన్, అండ్ సెకండ్ మదర్ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే పిల్లలు వాళ్ళకి ఇంకా లైక్ వాళ్ళని చూసుకునేది, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనేది పేరెంట్స్ పైనే ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ మనం జరిగిన ఇన్సిడెంట్స్ బట్టి మనకి అర్థమైంది ఏంటంటే లైక్ పేరెంట్స్ చాలా సివియర్ డిప్రెషన్ లో గో త్రూ అవుతున్నారు. మెయిన్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ లైక్ లూజింగ్ హిజ్ లైక్ నా ఫ్యూచర్ ఇంకా ఏంటి, నాకు ఇంకా జీవితం లేదు అన్న అంటే ఆ ఆలోచన అనేది ఆయనకి రావడం వల్ల ఆయనే కాకుండా లైక్ ఇంకా నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, నేను చనిపోతే నా ఫ్యామిలీ ఎలా ఉంటారు,
వాళ్ళని ఎవరు చూసుకుంటారు, ఇంకా నేను తప్ప వాళ్ళకి ఇంకా ఎవరు లేరు అనేది, ఇంకా లైక్ ఇద్దరు కపుల్స్ మధ్యలో కూడా ఆ డిస్కషన్ జరిగితేనే ఇంత ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది జరుగుతున్నాయండి. లైక్ ఇట్స్ మోస్ట్లీ లైక్ ద బోత్ ద పేరెంట్స్ ఆర్ కాంప్రమైజ్డ్ ఇన్ ద సిచ్యువేషన్. లైక్ మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి డెఫినెట్లీ, లైక్ మనకు అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే లైక్ ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ చేయలేను, నా జీవితానికి ఇంకొక అంటే లైక్ సొల్యూషన్ అనేది లేదు అనేటప్పుడే మనకి లైక్ ఇట్లా మన జీవితం అనేది అంతం చేసుకోవాలి అనే ఆలోచన అనేది వాళ్ళకి చాలా బలంగా ఉండడం వల్లే ఇది జరుగుతుందండి. అంటే మేడం చూస్తున్నాం, అసలు ఈరోజు జరిగిన ఘటన చూస్తే మాత్రం నిజంగా హృదయం అయితే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అండి. చూస్తుంటే మాత్రం కంటతడి అయితే వస్తుంది. అతనికైతే ఆర్థిక పరిస్థితులు అయితే లేదు, ఇబ్బంది అయితే కాదు, లేకపోతే ఓఎన్జీసీలో సెంట్రల్ జాబ్ కూడా ఉంది అతనికి, మంచి జాబు, వెల్ సెటిల్, ఆర్థికంగా కూడా బాగానే ఉన్నాడు. కానీ పిల్లల్ని అంటే ఈ భవిష్యత్తులో ఈ జనరేషన్లో ప్రపంచ పోరాటంలో పోటీ పడలేక ఈ విధంగా చేస్తున్నాడని చెప్పేసి చేశాడా, లేక ఇంకేదైనా కారణం అనుకోవచ్చా, లేకపోతే ఇంట్లో కుటుంబ కలహాలు ఇంకేమైనా కావచ్చు అనుకోవచ్చా? దానిపై పిల్లల మీద చేయడం ఎందుకని? ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడు తండ్రి మానసిక పరిస్థితిని బట్టే మన ఫ్యామిలీ మొత్తం అనేది డిసైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈవెన్ తల్లి పాత్ర కూడా అంతే ఉంటుంది. తల్లిదండ్రులు ఈక్వల్ గా మన ఫ్యామిలీ బాధ్యతలు అనేవి తీసుకుంటారు. ఓకే, ఇక్కడ ఫాదర్ పరిస్థితి ఎలా ఉంది, మదర్ పరిస్థితి ఎలా ఉంది, లైక్ వాళ్ళిద్దరూ ఎందుకు ఇంత బలమైన డెసిషన్ అంటే లైక్ యాక్చువల్లీ మన చేతులతో మన పిల్లల ఫ్యూచర్ ని మనం నిర్మించడం అనేది ఇప్పుడు అందరూ కష్టపడి చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే పిల్లల్ని వాళ్ళ లైఫ్ ని కూడా తీసుకోవడం అనేది మాత్రం డెఫినెట్లీ లైక్ ఇక్కడ ఒక కాంపిటేటివ్ వరల్డ్ లో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ని వాళ్ళు సాల్వ్ చేసుకోలేని పరిస్థితిలో లైక్ దే ఆర్ టేకింగ్ అనదర్ వే. లైక్ అంటే లైక్ మనం ముందుకు వెళ్ళాలి వెనకాలకి వెళ్ళాలి అనేది రెండే రెండు దారులు ఉంటది, ఇట అట. ఏంటంటే వీళ్ళు చూసుకున్న వే ఏంటంటే ఆపోజిట్ వే అనేది ఉంటుంది అనమాట. సో డెఫినెట్లీ ఇట్స్ లైక్ పిల్లల ఫ్యూచర్ ని కూడా మనకి ఒక విధంగా ఏంటంటే అది మన ఫ్యూచర్ తో పాటు పిల్లల ఫ్యూచర్ ని కూడా ఇంకా చీకట్లోకి, ఇంకా వాళ్ళు ప్రపంచాన్ని ఎరుగని జీవితాలండి వాళ్ళ. చాలా చిన్న పిల్లలంటే అసలు నిజంగా వాళ్ళు మన కళతోనే వాళ్ళు జీవితాన్ని చూస్తారు. కానీ అలాంటి పరిస్థితిలో వాళ్ళంత డెసిషన్ తీసుకున్నారంటే మానసిక పరిస్థితి ఖచ్చితంగా ఇట్ మస్ట్ బి ఎవాల్యుయేటెడ్. ఎందుకంటే ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడున్న ప్రజెంట్ వరల్డ్ లో ఇట్ ఈస్ వెరీ కాంపిటేటివ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే సెన్సిటివ్ కూడా ఉంటున్నారు ప్రజలు. ఎట్లా అంటే లైక్ నన్ను ఎవరైనా అంటే నేను తట్టుకోలేని పరిస్థితిలో ఉండడం అనేది ఒక హ్యూమన్ యాటిట్యూడ్ అనమాట, బిహేవియర్. సో ఇక్కడ ఏంటంటే సంథింగ్ ఈజ్ మేకింగ్ దెమ్ వరీడ్, సంథింగ్ ఈజ్ మేకింగ్ దెమ్ డిప్రెస్డ్ అండ్ థింగ్స్ అరౌండ్ దెమ్ ఆర్ నాట్. అంటే మనకి సూసైడ్ లో మెయిన్ ఏంటంటే సైకో సోషల్ స్ట్రెసర్స్ కూడా ఉంటది ఫ్యామిలీ. అంటే మనం ఒక ఇంతకు ముందు ఉన్నట్టు ఒక కంబైన్డ్ ఫ్యామిలీస్ కానీ ఒక ఉమ్మడి కుటుంబం అనేది లేకుండా అయిపోయింది. ఇప్పుడు అందరూ లైక్ ఇండిపెండెంట్ గా లైక్ ఓన్లీ ఫాదర్ మదర్ అండ్ చిల్డ్రన్ ఇలా మాత్రమే ఉంటున్నారు. సో ఆ షేరింగ్ అనేది లైక్ పెద్దవాళ్ళతో మనం మాట్లాడటం కానీ, ఒక మన బ్రదర్స్ మనకు సపోర్ట్ ఇస్తారు, ఇలా డిస్కషన్స్ కూడా ఉండట్లేదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ రిలేషన్షిప్స్ లో కూడా లైక్ అదర్ దెన్ ఫ్యామిలీ ఈవెన్ పేరెంట్స్ కూడా అవుట్ సైడర్స్ అయిపోతున్నారు. లైక్ ఈవెన్ వాళ్ళ ఓన్ సిబ్లింగ్స్ కూడా అంత షేర్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు. ఫ్రెండ్స్ తో కూడా వాళ్ళు చాలా వరకు ఒక లైక్ ఆ షేర్ చేసుకోలేని పరిస్థితిలో కూడా ఉంటున్నారు. లైక్ ఇలా ఎప్పుడైతే మనం షేర్ చేసుకోలేము, మన స్ట్రెస్ లెవెల్స్ కూడా పీక్స్ లో వెళ్తాయో ఆటోమేటిక్ గా అదేంటంటే లైక్ మానసిక ఒత్తిడి కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. సూసైడ్ అనేది అసలు అంటే మనకి నార్మల్ గా అంత ఈజీ నిర్ణయం కాదు. ఈజీగా అంటే మనం ప్రాణాలు తీసేసుకోవచ్చు అనేది కాదు. అది ఒక 3-4 ఎన్నో మంత్స్ నుంచి కూడా జరుగుతూ ఉంటది. చాలా సివియర్ ఇంకా సూసైడల్ థాట్స్ వచ్చే ముందు కూడా వాళ్ళు సివియర్ డిప్రెషన్ లోకి గో త్రూ అవుతూ ఉంటారు. లేకపోతే వాళ్ళకి సివియర్ యాంగ్జైటీ ఉండి ఉండొచ్చు. నా ప్రాణాలు ఇంతే, నేను ఇంకా ఏం చేయలేను, నా పరిస్థితికి నాకు సొల్యూషన్
సొల్యూషన్ అనేది లేదు అనే పరిస్థితిలో వాళ్ళు ఇంత ఇంత గట్టి నిర్ణయం అనేది తీసుకుంటారు. డెఫినెట్లీ ఇట్ ఈస్ లైక్ మనం సొసైటీలో ఇంటిగ్రేట్ అవ్వలేని పరిస్థితిలో వాళ్ళు సూసైడల్ థాట్స్ అనేవి, సూసైడ్ అనే నిర్ణయం అనేది తీసుకుంటారు. ఇప్పుడు మెయిన్ చిల్డ్రన్ కి లైక్ వాళ్ళ పేరెంట్సే ఎవ్రీథింగ్. లైక్ డెసిషన్ మేకింగ్ అనేది మన పేరెంట్స్ తీసుకున్నదే మనం నడుస్తాం. అంటే లైక్ ఒక 13-14 years వరకు లైక్ మనం పేరెంట్స్ ఏం చెప్తే అదే వింటాం. 13 తర్వాత ఇంకా అడాలసెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం ఇండిపెండెంట్ గా ఆలోచించడం అనేది జరుగుతూ ఉంటది. సో ఇక్కడ పిల్లలు కూడా దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు టేక్ డెసిషన్. అండ్ ఇక్కడ ఏంటంటే లైక్ పేరెంట్స్ కి కూడా ఇంకా మేము చూస్తేనే మా పిల్లల జీవితం, లైక్ ఇంకా ఎవరు వాళ్ళ బాధ్యత తీసుకోరు అన్న గట్టి నిర్ణయం ఉంటేనే ఇలా ఫ్యామిలీ మాస్ సూసైడ్ అనేది జరుగుతుంది. సమ్ టైమ్స్ పేరెంట్స్ కి కానీ ఎనీ లైక్ డెల్యూషన్స్ కానీ కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి కదండి. లైక్ ఒక 3-4 years బ్యాక్ లైక్ ఒక డాటర్ కి సమ్ డెల్యూషన్ ఉండడం వల్ల, అంటే అనుమానం ఇట్లా సమ్ అంటే నేను దేవుళ్ళో ఐక్యం అయిపోతాను, నేనే కాదు నా సిస్టర్ తర్వాత నా పేరెంట్స్ కూడా. సో వాళ్ళందరూ కూడా ఒక షేర్డ్ డెల్యూజన్ వల్ల కూడా అలాంటి డెసిషన్ అనేది జరిగిందనమాట. సో ఎనీథింగ్ వాళ్ళ మెంటల్ స్టేట్ అనేది కంపల్సరీ ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది అండి. ఇంకోటి మేడం, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా చూడాలి, ఎలా భవిష్యత్తులో వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనేవారు పెద్దలు, తాతలు, నానమ్మలు, అమ్మవాళ్ళు చెప్పేవాళ్ళు. ఈ నవ్వే జనరేషన్లో అంటే ఉద్యోగరీత్యా కావచ్చు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే డబ్బు వెనక పడి వెళ్ళిపోవడం కావచ్చు, దానివల్ల పిల్లల్ని పట్టించుకోక వాళ్ళకి ఎలాంటి సరైన గైడ్లైన్స్ లేక, పిల్లల్ని పెంచలేక, పోషించలేక, వాళ్ళు ఎలా చూసుకోవాలి, ఆలన పాలన ఎలా చేయాలని తెలియలేక ఇలాంటి ఘటనలు జరుగుతాయి అనుకోవచ్చా? మేబీ యాక్చువల్లీ ఇప్పుడున్న ప్రజెంట్ వరల్డ్ లో అండి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ హై అండ్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఎక్కువ. యాక్చువల్లీ మీరు చెప్పిన ఫస్ట్ కండిషన్ లో ఏంటంటే లైక్ ఆయనకు ఉద్యోగం ఉంది అంటే లైక్ ఒక పక్క ఒక ప్రణాళిక ఉంది, లైక్ ఒక ఉద్యోగం ఉంది అంటే నా జీవితం అనేది ఒక బాగుంటది అన్న భరోసా ఉంది. ఓకే, ఇంకొక పర్సన్ లో మనం చూస్తే ఏంటంటే ఒక ఉద్యోగం లేక ఆల్మోస్ట్ 1 year హీ సఫర్డ్ ఎ లాట్. అంటే ఆర్థిక పరిస్థితిలో కానీ లేకపోతే ఇంకా ఇంట్లో ఉండడానికి కూడా చాలా అన్ని రెంట్స్ కానీ ఇంకా ఇవన్నీ చూసుకోవడంలో కానీ వాళ్ళకి ఫుడ్ అన్ని ప్రొవైడ్ చేయడంలో కానీ మేబీ హీ గాన్ త్రూ ఎ లాట్. సో ఈ రెండు పరిస్థితుల్లో లైక్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్, మనం ఒక్క తండ్రి బాధ్యత మాత్రమే అనడానికి కూడా లేదు. ఎందుకంటే లైక్ ఎప్పుడైనా ఇలాంటి జరిగినప్పుడు, ఘటనలు జరిగినప్పుడు లైక్ బోత్ ద పేరెంట్స్ మైట్ బి ఇన్వాల్వ్డ్. అంటే ఇంకా ఎంత అంటే లైక్ నా తర్వాత నా అంటే లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా డిస్కషన్స్ జరిగిన తర్వాతనే ఇది పిల్లల మీద కూడా వస్తుంది. సో ఇక్కడ మనకి గ్రాండ్ పేరెంట్స్ ఒకవేళ ఉండుంటే లైక్ డెఫినెట్లీ వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ఆపడానికే ట్రై చేస్తారు. ఎందుకంటే ఇట్స్ లైక్ మనకి వాళ్ళు పర్సనల్ గా చిన్నప్పటి నుంచి మనల్ని చూసారు కాబట్టి మన మానసిక పరిస్థితి అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఎంతో కొంత అర్థమవుతూ ఉంటుంది. బాబు పరిస్థితి బాగాలేదు, లేకపోతే కోడలు ఇలా ఇబ్బంది పడుతుంది, లేకపోతే కూతురు ఇలా ఇబ్బంది పడుతుంది, అల్లుడు ఇలా ఇబ్బంది పడుతున్నా. సో కంపల్సరీ గ్రాండ్ పేరెంట్స్ ఉంటే కొంచెం కొద్ది గొప్ప వాళ్ళ పరిస్థితి అనేది కొంచెం చేంజ్ అయ్యి ఉండొచ్చేమో. మేబీ బ్రదర్స్ కానీ ఎవరైనా వాళ్ళతో క్లోజ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఒక 1 year నుంచి చూసిన వాళ్ళు కూడా వాళ్ళు మేబీ లైక్ ఎంతో కొంత అయితే చాలా వరకు హెల్ప్ చేసి ఉంటారు, కానీ అది పూర్తిగా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గా ఎవరం సపోర్ట్ చేయలేని పరిస్థితిలోనే ఉన్నాం. కానీ బట్ ఏంటంటే మేబీ చేంజ్ ప్లాన్స్ అనేవి చాలా వరకు చేంజ్ అయ్యేదేమో. లైక్ పిల్లల బాధ్యతలు కొంచెం తగ్గించుకొని వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేసి ఉంటే బాగుండేదేమో. మేబీ ఈ ప్రాబ్లం ఇప్పుడు మన కాకినాడలో జరిగిన ఇన్సిడెంట్ లో డెఫినెట్లీ వీ నీడ్ టు లైక్ అంటే మనకి హిస్టరీ అనేది మళ్ళీ ఒకసారి తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఏం జరిగింది, ఎందుకు అతను అంత పెద్ద డెసిషన్ తీసుకున్నాడు, పిల్లల్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఏముంది. సో కంపల్సరీ ఇట్ మస్ట్ బి ఇవాల్యుయేటెడ్ ఇన్ డెప్త్ అండి. లైక్ ఇప్పుడు మనకి సిద్దిపేటలో కూడా లైక్ నేను వర్క్ చేస్తానండి, అక్కడ కూడా ఒక పెద్ద ఇన్సిడెంటే జరిగింది. లైక్ ఏంటంటే ఒక కానిస్టేబుల్ ఒక గ్యాంబ్లింగ్ అనే ఎడిక్షన్ కి తను లోన్ అయి ఉన్నాడు అనమాట. సో దానివల్ల
చాలా మనీ అనేది పోగొట్టుకున్నాడు. సో అందువల్ల ఇంట్లో అందరినీ షూట్ చేసి తను కూడా చనిపోయాడు. అంటే ఈవెన్ ఇంక్లూడింగ్ చిల్డ్రన్, తర్వాత వాళ్ళ అత్తగారు, వాళ్ళ వైఫ్ అందరినీ లైక్ వాళ్ళందరినీ హోమిసైడ్ జరిగింది, అలాగే సూసైడ్ కూడా జరిగింది. సో ఇట్ ఈస్ లైక్ డ్రాస్టిక్. ఇంత పెద్ద డెసిషన్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళ మానసిక పరిస్థితి, అలాగే వాళ్ళు ఏదైతే గో త్రూ అవుతున్నారో కారణాలు, అవన్నీ కూడా మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. తర్వాత చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు బార్డర్ లైన్ పర్సనాలిటీ అనేది ఉంటుందండి. బార్డర్ లైన్ పర్సనాలిటీలో ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏ విషయాన్ని తట్టుకోలేరు. వాళ్ళలో కూడా ఈ సూసైడల్ ఇంటెన్సిటీ అనేది, వాళ్ళ సెల్ఫ్ హార్మింగ్ బిహేవియర్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ పర్సనాలిటీ ఇష్యూ కూడా ఉండి ఉండొచ్చు. మేబీ ఆయన సెన్సిటివ్ ఉన్నారేమో, ఆ పరిస్థితుల్లో ఆయన ఇంకా ఎక్కువ ఇది తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారేమో. మేబీ ఒకసారి మొత్తం ఒక ఇవాల్యుయేషన్ అయితే జరిగితే బాగుంటుందండి. అండ్ కంపల్సరీ లైక్ ఇప్పుడున్న జనరేషన్స్ లైక్ పేరెంట్స్ అయితే చాలా స్ట్రెస్ అయితే గో త్రూ అవుతున్నారు. పిల్లల్ని బాధ్యతగా తీసుకుంటున్నారు, కానీ వాళ్ళు కంప్లీట్ గా ఒక అంటే లైక్ మన పేరెంట్స్ మనకి ఇచ్చినంత అటెన్షన్ అనేది పే చేయలేకపోతున్నారు. ఓన్లీ థింగ్ అంటే వాళ్ళకి మంచి స్టడీస్ ఇచ్చామా, వాళ్ళకి మంచిగా ప్రొవైడ్ చేసామా, ఫుడ్ కానీ లైక్ వాళ్ళని మంచిగా చూసుకుంటున్నామా, అంతవరకే ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళకి కష్టము అలాగే సుఖము రెండు నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే లైక్ మనమే తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు పిల్లలకి కూడా మనం చెప్పలేని పరిస్థితి. సో మన జీవితంలో ఖచ్చితంగా గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. అలా అని బ్యాడ్ సిచ్యువేషన్ జరిగినప్పుడు మనం డెసిషన్ అనేది పెద్ద డెసిషన్ తీసుకోవడం వల్ల మనమే కాదు, ద ఎంటైర్ మన జనరేషన్ కూడా పోతుంది. సో కంపల్సరీ ఇట్ మస్ట్ బి లైక్ పేరెంట్స్ ఎప్పుడైనా కూడా ఇట్లా ఎక్కువ స్ట్రెస్ గో త్రూ అవుతున్నప్పుడు కౌన్సిలింగ్ తీసుకుంటే ఇట్ మే బి ఎవాల్యుయేటెడ్. అలాగే ఫస్ట్ అయితే లైక్ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో, దగ్గర రిలేటివ్స్ ఉన్నారో, ఫ్రెండ్స్, ఆఫీస్ లో కలీగ్స్ ఉన్నారో, వాళ్ళు కూడా ఒక్కసారి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే అసలు అతను ఎవరితో మాట్లాడట్లేదు, వైఫ్ తను వర్కింగ్ పర్సన్ అయితే తను ఎవరితో మాట్లాడట్లేదు, తన ప్రవర్తనలో మార్పు వచ్చింది అంటే ఖచ్చితంగా మనము వాళ్ళని పక్కన కూర్చోబెట్టి వాళ్ళ బాధ వినడంలోనే సగం భారం అనేది తగ్గిపోతుంది. అంటే లైక్ నా లైఫ్ లో నేను ఒక పర్సన్ ని నేను కోల్పోయానంటే నాకు ఆ బాధ చాలా ఉంటుంది డెఫినెట్లీ. సో అందుకే నా దగ్గరకు వచ్చే ప్రతి పర్సన్ నేను వాళ్ళ ఏ ఇబ్బంది చెప్పినా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ మీకేమైనా సూసైడల్ థాట్స్ వస్తున్నాయా, మీకు చనిపోవాలన్న ఆలోచనలు వస్తున్నాయా అని అనడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే ఆ అడగడం వల్ల వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఒకటి గుర్తుంటది అనమాట. నన్ను తను అడిగింది, డాక్టర్ అడిగారు, లేకపోతే నా ఫ్రెండ్ అడిగారు, నా ఫ్యామిలీ మెంబర్ అడిగారు. సో ఇలా అడగడం వల్ల ఓకే దే ఆర్ కన్సర్న్డ్ అబౌట్ మీ, దే ఆర్ అంటే లైక్ నాలో ఏదో చేంజ్ చూసారు కాబట్టి వాళ్ళు అడిగారు అనేది వాళ్ళు గుర్తిస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైనా ఈ డెసిషన్స్ తీవ్ర రూపం దాల్చేటప్పుడు మనం ఎప్పుడైతే వాళ్ళని అడగడం వల్ల వాళ్ళు ఆ తీవ్ర స్థాయికి అనేది వెళ్ళకుండా మనం ముందే ఒక అడ్డుకట్ట అనేది వేయగలం అనమాట. అంతవరకు వెళ్ళకుండానే మనము వాళ్ళతో మాట్లాడడం, కూర్చొని వాళ్ళని ఏదైతే వెంటిలేట్ చేయడం అనమాట. వెంటిలేషన్ అంటే బేసికలీ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ఎమోషన్స్ ని మొత్తం తగ్గించడం, ఆ ఎమోషనల్ పెయిన్ ని, ఆ ఎమోషనల్ స్ట్రెస్ ని వాళ్ళు ఏదైతే గో త్రూ అవుతున్నారో అదంతా తగ్గించిన వాళ్ళం మనం అవుతాం అనమాట. డెఫినెట్లీ ఇట్ మస్ట్ బి లైక్ ముందే మనం ఒక స్టెప్ అనేది చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తీసుకోగలరు. అదే ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ జనరేషన్స్ అయితే చాలా వరకు ఇండిపెండెంట్ గానే ఓన్లీ సింగిల్ ఫ్యామిలీగానే ఉండాలనుకుంటున్నారు. ఇట్లా ఉమ్మడి కుటుంబంగా ఉండాలని వాళ్ళు కూడా అనుకోవట్లేదు. కానీ ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళున్న సొసైటీలో మాత్రం కంపల్సరీ దే మస్ట్ బి గెట్ కనెక్టెడ్ టు ద పీపుల్ అరౌండ్ దెమ్. ఎవరుంటే అంటే లైక్ వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళు నాకు క్లోజ్, వీళ్ళు నాకు నమ్మకంగా ఉంటారు అంటే డెఫినెట్లీ దే మస్ట్ గెట్ కనెక్టెడ్ అండ్ దే మస్ట్ ట్రై టు లైక్ సర్చ్ సొల్యూషన్. నాట్ అంటే లైక్ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటది. సో డెఫినెట్లీ ఇంకా లైక్ ముందే వాళ్ళు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే డిస్కస్ చేస్తే ఇంకా బాగుండేదేమో. ఫైనల్గా ఒకటి మేడం, చూస్తున్నాం మనము నచ్చని పెళ్లి చేసుకుంటారు, సుఖ సంతోషాల కోసం పిల్లల్ని కంటారు, తర్వాత ప్రీవియస్ ఉన్న సంబంధాలను కంటిన్యూ చేస్తారు. దానివల్ల ఇటు భర్తకు ఇటు భార్యకు నచ్చగలేక పిల్లలని మాత్రం
వాళ్ళని అనాథలు చేయడం, లేకపోతే వాళ్ళని ఏ విధంగా అయినా సరే ఇటు భార్య తరపునైనా సరే భర్త తరపునైనా వదిలేయడము, వాళ్ళ సంతోషాల కోసం సుఖాల కోసము వాళ్ళు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడం, అంటే దీనికి అక్రమ సంబంధాలు కూడా కారణం అనుకోవచ్చా, ఇంకేదైనా అనుకోవచ్చా? సో కమింగ్ టు ద మెరైటల్ లైఫ్ అండి, మెరైటల్ లైఫ్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్. లైక్ ఎట్లా అంటే లైక్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు వైఫ్ అండ్ హస్బెండ్. సో ఎవరి గురించి ఎవరికి తెలియదు. సో వాళ్ళు అంటే లైక్ ఏదో పేరెంటల్ ప్రెషర్ వల్ల, లేకపోతే పేరెంట్స్ పెళ్లి చేసుకోమన్నారు అనేసి వాళ్ళు మ్యారేజ్ లోకి ఎంటర్ అయినా కూడా లైక్ దే మస్ట్ అంటే ముందే వాళ్ళు సెట్ చేసుకొని, అంటే లైక్ వాళ్ళిద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు అవి సరి చేసుకొని పిల్లల్ని కంటే ఇంకా ఇట్స్ ఎ గుడ్ థింగ్ అన్నమాట. అంటే మనం పిల్లల్ని కనేసి మన ప్రాబ్లమ్స్ ని వాళ్ళ మీద రుద్దాల్సిన అవసరం అయితే లేదు అనే అనుకుంటాను. ఎందుకంటే చంటి పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళకి అంత డెవలప్మెంట్ కానీ వాళ్ళ ప్రపంచం కానీ అంత ఉండదు. సో మనకి తెలిసినంత అసలు వాళ్ళకి జీరో నాలెడ్జ్. సో డెఫినెట్లీ ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అంటే లైక్ వైఫ్ కి వేరే ప్రాబ్లం, వేరే వేరే ఎఫ్ఐఆర్ ఉన్నా, హస్బెండ్ కి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉన్నా, ఇట్ మస్ట్ బి లైక్ ముందే వాళ్ళు ఓపెన్ అప్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఉండకూడదు అనేది నేను అన్నాను. ఇట్స్ లైక్ దేర్ ఓన్ డెసిషన్. యాజ్ ఎన్ అడల్ట్ దే హ్యావ్ దేర్ ఓన్ డెసిషన్ మేకింగ్. ఒక 30 years ఉన్న వాళ్ళకి దే నో ఫ్యూచర్, అంటే దే నో వాట్ టు డూ. సో అలాంటప్పుడు పేరెంట్స్ బట్టో, సొసైటీ బట్టో, లేకపోతే ఉన్న సిచ్యుయేషన్స్ బట్టో మూవ్ అవ్వకుండా లైక్ ముందే వాళ్ళు వాళ్ళ లైఫ్ లో డెసిషన్ అనేది తీసుకోవాలి. నేను ఇంకా పిల్లల్ని కంటున్నాను అంటే డెఫినెట్లీ ఐ నీడ్ టు టేక్ దర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మన పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ లో కానీ వాళ్ళు ఫేస్ చేసి ఉంటే మేబీ అవర్ ఎంటైర్ చైల్డ్హుడ్ మే బి డెస్ట్రాయిడ్, ఆర్ లైక్ ఇట్ మే బి సింగిల్ parenting, or it may be divorcee parenting, or like it may be like partners different గా ఉండడం వల్ల ఇట్ ఈస్ అ డిస్టర్బ్ ఫ్యామిలీ, డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీ సిస్టమ్కి వచ్చేటప్పుడు దీస్ ఆర్ ఆల్ థింగ్స్ కమింగ్ టు ద పిక్చర్. సో దిస్ మస్ట్ బి ఇవాల్యుయేటెడ్. సో ఒక ఇద్దరు అడల్ట్స్ ఇక్కడ మ్యారేజ్ అనేది వాళ్ళు ఏమీ తెలియని పసి వయసులో జరిగేది కాదు. ఖచ్చితంగా వాళ్ళకి ఒక 21 ఏళ్ళ దాటిన తర్వాత, ఎంత చైల్డ్హుడ్ మ్యారేజ్ అయినా లైక్ వాళ్ళు 18 ఏళ్ళు దాటిన తర్వాతనే వాళ్ళకి ఆ పిల్లలుగానే ఎలిజిబిలిటీ ఉంటుంది డెఫినెట్లీ మన శారీరకంగా. సో ఖచ్చితంగా ఇలాంటి థింగ్స్ జరుగుతున్నాయి అంటే లైక్ పిల్లల మీద ఆ ప్రభావం పడకుండా చూసుకోవాలి. లైక్ ఎనీవన్, లైక్ బోత్ ద పేరెంట్స్ లో ఎవరైతే నాకు పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు, దే షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చైల్డ్ ఆల్సో. దే షుడ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్ ఇన్ ద చైల్డ్స్ లైఫ్. సో మనం ఓన్లీ ఏదో మనీ ఇచ్చేసామా, లేకపోతే వాళ్ళకి స్టడీస్ ఇచ్చేసామా, లేకపోతే వాళ్ళని ఏదో మనం ఉద్ధరించామా అనేది కాదు. వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఒక ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి మనం ఏదైతే రూట్ వాల్యూస్ లో పెరుగుతామో అదే మన పిల్లల మీద కూడా ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ లో పెరిగిన కిడ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటది. వాళ్ళ ఒక రిలేషన్షిప్ మీద నమ్మకం అనేది ఉండదు. వాళ్ళ రిలేషన్షిప్స్ లోకి ఎంటర్ అవ్వడానికి కూడా చాలా ఎక్కువ భయపడుతూ ఉంటారు. తర్వాత ఒకసారి రిలేషన్షిప్ లో ఒకసారి మ్యారేజ్ అయిపోయింది తర్వాత వాళ్ళకి ఏంటంటే పార్ట్నర్ మీద ట్రస్ట్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ కమింగ్ from the parents. So it must be evaluated. Like ఎందుకంటే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుని వాళ్ళు డెసిషన్ తీసుకుని, ఓకే నేను నా లైఫ్ ని నేను వేరే ఆమెతో ఉంటాను అని హస్బెండ్ అనుకున్నా, ఆ వైఫ్ నాకు సరిపోవట్లేదు, నా వల్ల కావట్లేదు, ఇతనితో నేను ఉండలేను అని తను డెసిషన్ తీసుకున్నా కూడా డెసిషన్ మస్ట్ బి టేకెన్ బిఫోర్. ఓకే సరే పిల్లల్ని కనేసిన తర్వాత ఒకవేళ డెసిషన్ తీసుకున్న పిల్లలకి ఒక మంచి ఫ్యూచర్ అనేది మనం ఇవ్వగలిగేటట్టు ఉండాలి. లైక్ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయి తర్వాత పిల్లల్ని అంటే లైక్ ఆ జర్నీలో సగానికి వదిలేసేసి వాళ్ళకి ఎంటైర్ లైఫ్ ఉంది. ఒక 10 years లో వదిలేస్తే వాళ్ళ జీవితం ఇంకా 60 ఏళ్ళు అంటే లైక్ ఒక 10 years మనం సపోర్ట్ చేసినా వాళ్ళ లైఫ్ వాళ్ళంతటి వాళ్ళు ఇండిపెండెంట్ అవుతారు. సో కంపల్సరీ మనం వాళ్ళకి ఆ బ్యూటిఫుల్ లైఫ్ మనం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని సాక్రిఫైసెస్ అయితే చేయాల్సిన అవసరం ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ మేడం, ఈ వాల్యుబుల్ సజెషన్ ఇచ్చినందుకు. అలాగే మీ వాల్యుబుల్ సజెషన్ తోటి పేరెంట్స్కి ఇక ముందైనా మార్పు రావాలని ఆశిస్తున్నాం మేడం.